మీ పేరు? నమస్తే, స్వర్ణ. మా బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. ఎందుకమ్మా తనుజ? అంటే తను ఆడే విధానం అన్నీ బాగుంటాయి, అందుకని మాట్లాడేది ఏదైనా పాయింట్ చెప్పినా కూడా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్తుంది, అందుకని. సో బయట కొంతమంది చెప్పేది ఏంటంటే ఆమె సీరియల్ యాక్టింగ్ చేస్తుంది హౌస్లో, సో చాలా ప్రతిదానికి ఏడుస్తుంది అంటున్నారు. ఒక్కొక్కరు కొంచెం లేడీస్ అంటేనే కొద్దిగా ఏదైనా తిట్టినా కూడా తొందరగా ఏడుస్తారు, దానికి ఇంకా ఏడుస్తారు అంటే అందరూ ఏడుస్తారు, ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఉన్నారు కదా. ఇంతకుముందు ఆమె సీరియల్స్ చూస్తుండేదా మీరు? చూస్తుంటే అందుకే సపోర్ట్ చేస్తున్నారా? అట్లా నేను లేదు, ఇంతకుముందు చాలా బిగ్ బాస్ నేను చాలా చూసాను, కొంచెం మంచిగా ఏమి అనిపిస్తుంది. ఇంతకుముందు ఒక 2-3 సిరీస్ అంతా బాగా లేకుండా ఇప్పుడు ఇది బాగుంది, అందుకని. సో చాలా మంది కళ్యాణ్ కూడా గెలిచే అవకాశం ఉంది. ఇద్దరికి చాయిస్ ఉంది. అంటే ఆమె లేకపోతే కళ్యాణే వస్తాడు సెకండ్లో చూసుకుంటే, అందుకని. సో ఇమాన్యుల్ కామెడీ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన కామెడీ బాగా చేస్తాడు, కానీ ఆయన కూడా కొంచెం అప్పుడప్పుడు సెల్ఫీస్లో పాయింట్స్ కూడా అప్పుడప్పుడు తారుమారు చేసేస్తూనే ఉంటాడు, అందుకని చాయిస్ తక్కువ అనిపిస్తుంది. ఏదున్నా పోటీ కళ్యాణ్ తనుజ వద్దలనే ఉంటుంది అనుకుంటున్నాను. సో రీతు డెమాన్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ రిలేషన్షిప్ నడుస్తుంది. అంటే ఇప్పుడు సీరియల్లో ఇట్లా ఫ్రెండ్షిప్ అని అవన్నీ కామన్గా ఉన్నాయి, వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు మేము ఫ్రెండ్షిప్ అని చెప్పేసి. చూసే వాళ్ళే ఎక్కువ మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు చేస్తున్నారు అని నా అభిప్రాయం. అంటే మొన్న సంజన గారు రీతుని మాట అనడం జరిగింది, అది మాత్రం తప్పు. వాళ్ళు ఏమన్నా ఉండని వాళ్ళ పర్సనల్, ఒక ఆడపిల్లల్ని అనడం మాత్రం తప్పు. వాళ్ళ ఇద్దరు పర్సనల్, అది తర్వాత వాళ్ళు చూసుకుంటారు, కానీ ఇంతమంది చూస్తుండగా ఒక ఆడపిల్లని అనడం మాత్రం తప్పు. నా అభిప్రాయం మాత్రం తప్పు. కానీ అంటే సంజన ఫస్ట్ నుంచి చూసుకుంటే ఏదో ఒక నోరు జారేయడం, తర్వాత నాగార్జున గారు వచ్చిన తర్వాత సారీ అనడం, అది చాలా అలవాటు అయిపోయింది. రేపు ఎపిసోడ్లో కూడా అదే జరుగుతుంది నాకు తెలిసి, అందుకని. నాగార్జున గారు కూడా సంజనకు సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చా ప్రతిసారి? అట్లేం లేదు, ఆయన పాయింట్ ఉన్నప్పుడు ఇది తప్పు అని అంతమంది అందరు వాళ్ళు చెప్పారు కదా, ఇది తప్పు, మీరు తప్పుగా మాట్లాడారు అని. రేపు సార్ కూడా తప్పే అని చెప్తారు, నాకు తెలిసి అయితే తప్పనే చెప్తారు. అంటే ఇప్పుడు మొన్న డెమోను కళ్యాణ్ గొంతు పట్టుకోవడం జరిగింది, ఒక చిన్న ఇష్యూ జరిగింది. సో అంటే అది కావాలని పట్టుకున్నాడా లేకపోతే లేదు, నార్మల్గానే పట్టుకుండు. అది చిన్న బిట్టు చూపించే వరకు అది అట్లా అనిపిస్తుంది, కానీ ఆపుదామని వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లోనే ఆపుదామని మరీ ఎక్కువైపోతుందని సడన్గా పట్టుకున్నాడు నాకు తెలిసి. అయితే చాలా మంది బిగ్ బాస్ చూపించలేదు కానీ వాళ్ళిద్దరు లోపల హౌస్లో కొట్టుకున్నారని కూడా బయట చెప్తున్నారు. ఏమో, నేను అప్పుడప్పుడు లైవ్ కూడా చూస్తూ ఉంటాను, నాకు తెలిసి అయితే మరీ అంతేం కాలే. కళ్యాణ్ కూడా వదిలేసిండు, ఏదో తెలియక అన్నట్లు వాళ్ళ ఫ్రెండ్షిప్లో మరి దాన్ని ఏం పట్టించుకొని ఇష్యూ చేయలేడు. సో నిజంగానే రీతు వల్ల డేమన్ పవన్ గేమ్ తగ్గుతుంది అనుకోవచ్చా? అప్పుడప్పుడు తగ్గుతుంది, కొద్దిగా కొంచెము ఏమంటారు, తగ్గుతుంది, అయితే తగ్గుతుంది. ఇంతవరకు వచ్చినా కూడా వాళ్ళిద్దరు బాండింగ్ అలానే కొనసాగించి గేమ్ పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అసలు? అంటే గేమ్ అంటే రీతు ఏం పక్కన పెడతలే, డెమోనే అప్పుడప్పుడు ఆమె గురించి గివ్ అప్ ఇచ్చేసి కొద్దిగా అదైపోతుండు. రీతు ఏం పక్కన పెట్టేస్తలే, ఓన్లీ డెమోన్ ఒక్కడే. శెట్టి గారి గురించి మీరు ఏం చెప్తారు? ఆయనకి బాగా ఆడతాడు కానీ ఆయనకి రావట్లేదు ఆడడము. వీళ్ళందరూ హెల్ప్ చేయకపోతే నాకు తెలిసి కష్టం అవుతుంది. అంటే మొన్న వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు తనుజాతో జాగ్రత్త అని చెప్పారు, నిజంగానే తనుజ అంత డేంజర్ అనుకోవచ్చా? అట్లేం లేదు, డేంజర్ అని కాదు. ఆమెకి ఇంకా కొంచెం మేము ఫస్ట్ చాలా పబ్లిసిటీ కూడా ఇన్స్టాలో వీటిలో చూస్తుంటే ఈమెనే ఫస్ట్లో ఉంది, దానివల్ల కూడా ఏదన్నా అవుతుందని క్లూ లాగా ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజ కొంచెం వాళ్ళ బాండింగ్ ఏదో ఏర్పడుతున్నట్టు అనిపిస్తుంది బయట రీల్స్లో చూసుకున్నా, లేకపోతే ఆయన సాక్రిఫైస్ చేయడం కానీ ఇలాంటి ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరు? తనుజ మాత్రం ఫ్రెండ్షిప్ అంటుంది, ఆయన మాత్రం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇంకా అది తర్వాత తెలుస్తుంది, బిగ్ బాస్ అయిపోయినాక తెలుస్తుంది నాకు తెలిసి. చాలా ఇంతకుముందు కూడా షోలల్లో అట్లనే అయింది, తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు అయిపోగానే. సో టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? టాప్ 5లో నా అభిప్రాయం ప్రకారము తనుజ, కళ్యాణ్, రీతు, డెమాను, ఇది ఇమాన్య, వీళ్ళే ఉంటారు. సో నువ్వు ఛాన్స్ బట్టి సుమన్ శెట్టి గారు కూడా ఉండొచ్చు, 50-50 నాకు తెలిసి. విన్నర్ రన్నర్ అంటే ఇద్దట్లో ఎవరు చెప్తారు? విన్నర్ కళ్యాణ్ తనుజనే అండి, అంతేనా? అంతే నాకు.